Junior NTR anchoring బాగా ఉంది. He's trying to imitate like Salman Khan is what I feel. Okay, so imitation ఎక్కువ ఉందన్న. Imitation ఎక్కువ ఉంది. సో వెళ్ళడుగుదాం అసలు మనం బిగ్ బాస్ తెలుగు గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అలాగే ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్ గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అసలు బిగ్ బాస్లో ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, చాలా చాలా ఎక్సైటింగ్ కంటెంట్ కదా. కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ఆస్క్ పీపుల్. సో ఈరోజు మనతో టాపిక్ డిస్కసింగ్ ఇక్కడ విలాస్ని ఉన్నారు. హాయ్ విలాస్ని. హాయ్ దినేష్. సో విలాస్ని ఇక్కడ 2 things మాకు కావాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ తెలుగు మీద మీ అభిప్రాయం. సెకండ్ థింగ్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్ ఎలా ఉంది? So compared to Hindi, I mean, this is also very good. I mean, we see it's a very big opening and we see Junior NTR in the very big star. Okay. And he looks stunning in the show. Well, I watched the Hindi version and Big Boss Telugu is yet to catch up with the level of Big Boss Hindi. బిగ్ బాస్ అనేది తెలుగులో పెద్ద షోగా రావాలి, వస్తుంది. ఎందుకు మనోడు ఉన్నాడు అక్కడ, ఎవరు మన ఎన్టీఆర్ ఉన్నాడు. సూపర్, చెక్కిస్తాడు. సూపర్. సో యాంకరింగ్ గురించి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి టు బి ఫ్రాంక్. సో మీకు ఎలా అనిపించింది హానెస్ట్లీ? సో హానెస్ట్లీ ఐ మీన్ తను ఎక్కువ డౌన్ టు ఎర్త్ బిహేవ్ చేశాడేమో అనిపించింది. అట్లా ఉండకూడదు, అట్లా అంటే క్వైట్ న్యాచురల్ గా ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. ఓకే. అంటే మరి ధనరాజ్ బ్యాక్ తీసుకెళ్ళడం అలాంటి, అది తన నేచర్ అయి ఉండొచ్చు కదా. ఇట్ సీమ్స్ లైక్ బిట్ స్క్రిప్టింగ్. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి చేంజ్. ఈజ్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ అవర్ కరెంట్ జనరేషన్, నో డౌట్. కానీ ఫస్ట్ 2 episodes లో నాకు ఎందుకో కొంచెం లౌడ్గా, అంటే మేబీ సీరియల్ యాక్టింగ్ చేయాలని ఎవరన్నా చెప్పారేమో. టీవీలో అంటే సీరియల్ యాక్టింగ్ ఎగ్జాక్ట్లీ, చాలా కొంచెం లౌడ్గా అనిపించింది. మేబీ 2-3 episodes తర్వాత ఐ థింక్ హిల్ బి ఫైన్. Yeah, he is good, but you know. సో కొంచెం what you know, like Yeah, there's always a room for improvement. Junior NTR's anchoring was like a power-packed performance, seriously. okay. Chala enthusiasm toti he kicked off the show and he was so welcoming, so caring. That was really nice. What would be the one X factor Big Boss chustaru ante? What is that one X factor? I think, you know, generally people are always interested in others' lives. Exactly. Anchoring. ఇంకొంచెం సటిల్ గా కొంచెం రిలాక్స్ గా చేస్తే బెటర్ అనిపించింది. ఓకే. ఓవర్ ఎక్సైట్ అవ్వకుండా. ఓకే. కొంచెం. ఓకే. So good. So you're looking for more controversies? Yeah. Lot of controversies. Okay. Lot of masala. అంటే మంచి ఒక లవ్ స్టోరీ, ఒక హైపర్ క్యారెక్టర్ ఒకటి. మనకి లాస్ట్ టైం హిందీలో డాలీ వింద్రా ఉన్నట్టు, రాహుల్ మహాజన్ ఉన్నట్టు, అలాంటి క్యారెక్టర్స్ పెద్దగా లేరు. సో తిరిగి వండుకొని వేడి పుట్టించే క్యారెక్టర్లు ఉండాలని చెప్పని అంటున్నారు ఇక్కడ మనకి. అర్థమైంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సమీర్ మీద ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ బాబాయ్ చేస్తాడు కదా, సమీర్ అండ్ బిగ్ బాస్ షో అని చెప్పేసి వస్తుంది. మై ఫేవరెట్ ఇస్ కల్పన. ఎందుకు కల్పన? అంటే కొంచెం అందరికి హెల్ప్ చేసేలాగా అనిపిస్తుంది. పెద్దక్క అయిపోయింది ఇంటికి, అయిపోయింది అన్ని అందరికి. ధనరాజు కూడా అన్ని మసాజ్లు అవన్నీ చేస్తుంది. ఓకే. సో సీమ్స్ టు బి గుడ్. కంటెస్టెంట్ మన ఉన్నాడు కదా ఆ బాబు సంపు. My favorite housemate is Mumayat because of her really cool, chill out nature. Okay. ఇంకొకటి ధనరాజ్. సో ఎంత టెన్షన్ గా ఉన్న ఇంట్లో సిచ్యువేషన్, ఆయన జోక్స్, ఆయన హ్యూమరస్. సంపు కూడా అలాగే ఉన్నారు కదా, సన్నపించి ఛార్జ్ రెడ్డి గారు కదా. సంపు ఇస్ గుడ్, కానీ ఏమో కొంచెం ఇంకా హీ ఫీల్స్ కనెక్టెడ్. సంపు సో సంపు డౌటే లేదు. సంపు. ఆల్ ది బెస్ట్ సంపు. ఆల్ ది బెస్ట్ సంపు. All the best, Sampu. ఆల్ ది బెస్ట్ సంపు. సో చూసారు కదా, చాలా మంది బిగ్ బాస్ రిసీవ్ బాగానే చేసుకుంటున్నారైతే నాకైతే అనిపించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్ కూడా చాలా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. బట్ స్టిల్ హీ హాస్ టు ఇంప్రూవ్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. అండ్ చాలామంది ఎన్టీఆర్ యాంకరింగ్ కోసమే బిగ్ బాస్ చూస్తున్నాం అని కూడా అంటున్న వాళ్ళు ఉన్నారు. సో గైస్, మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ తెలుగు అసలు ఎలా ఉంది షో? అలాగే జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్ గురించి కింద కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ చెప్పు బ్రదర్. ఇలాంటి ఎక్సైట్మెంట్ కంటెంట్ చాలా 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 మాట్లాడుకుందాం. దిస్ ఇస్ దినేష్ సైనింగ్ ఆఫ్. So you've learned Tamil? Yeah, very much. When I was in Hyderabad, I could hardly speak Tamil She's now. from Hyderabad? Yeah. Yay. Mana channel akkadi nunche. Why are Tamil people obsessed with Tamil? Where are you from? I'm from Hyderabad. What do you speak there? Telugu and Hindi. Okay, so when you ask something there, what do people reply? Whichever language I ask them in. Seriously?